సాధారణంగా అత్తారింట్లో కోడళ్ళు అవమానపడతారనినో, లేకపోతే గనక ఆడపిల్లల్ని పుట్టింటి దగ్గర అన్నయ్యలు అవమానించారు, లేకపోతే తమ్ముళ్ళు అవమానించారు, ఇట్లాంటి యాస్పెక్ట్లు వింటుంటాం. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఇవాళ ఎవరైతే ఇప్పుడు భవిష్యత్ ప్రధాని కావాలనుకుంటున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి, అలాగే దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి తాతగారికి కనీసం నివాళులర్పించే పరిస్థితి కూడా లేదు. ఆయన కర్మ ఏంటో అర్థం కాదు. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2 సార్లు ఎంపీ, మామగారు ప్రధాని, భార్య ప్రధాని, కొడుకు ప్రధాని, కోడలు సూపర్ ప్రధాని అయినా జయంతి నాడు లేదా కనీసం వర్ధంతి నాడైనా కనీసం ఆ కుటుంబం నుండి సందేశం లేదా సమాధి దగ్గర పుష్పగుచ్చాన్ని కూడా నోచుకోనివాడు ఎవరా దురదృష్టవంతుడు? ఇంకెవరు? ఫిరోజ్ గాంధీ. ఎందుకు ఆ కుటుంబం ఆయన దూరం పెట్టింది? ఎందుకంటే ముందు నెహ్రూతో, ఆ తర్వాత ఇందిరాగాంధీతో ఫిరోజ్కి పడలేదు కాబట్టి. నెహ్రూతో ఎందుకు పడలేదు? చాలా సంఘటనలు ఉన్న జస్ట్ 3 ముఖ్య సంఘటనల గురించి చెప్పుకుందాం. సోషలిజం పేరుతో జాతీయీకరణ, తద్వారా అవినీతికి నెహ్రూ అవకాశం ఇస్తున్నారు అంటూ హరిదాస్ ముంద్రాన్ని నెహ్రూ సన్నిహిత వ్యాపారస్తుడికి లాభం చేకూర్చడానికి ప్రభుత్వ ఎల్ఐసి ద్వారా అప్పట్లో 1.25 కోట్ల రూపాయల విలువ గల షేర్లు నెహ్రూ కొనిపించాడు అని ఫిరోజ్ గాంధీ పార్లమెంట్లోనే ఆరోపణలు చేసి నెహ్రూ మీద తీవ్ర ఒత్తిడి తేవడంతో నెహ్రూ తప్పనిసరి తన ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి చేత రాజీనామా చేయించారు. భారతదేశ చరిత్రలో తొలి కుంభకోణం అదేనమాట. అలాగే క్రిమినల్ మరియు స్మగ్లింగ్ కేసులు పెండింగ్లో ఉన్న ప్రకాష్ సింగ్ ఖైరానా అనే అతన్ని 1956లో పంజాబ్ ముఖ్యమంత్రిగా నెహ్రూ గట్టిగా సమర్థించి ముఖ్యమంత్రిని చేయడాన్ని ఫిరోజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఖైరానా 1965లో హత్య చేయబడ్డాడు. ఒకవైపు సోషలిజం ప్రజాస్వామ్యం చంకలు గుద్దుకుంటున్న నెహ్రూ కేరళ మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అడ్డగోలుగా కూల్చడాన్ని కూడా ఫిరోజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విలన్ ఇంట్లో అల్లుడు హీరోగా ప్రవేశించి విలన్కే ఎదురు తిరిగి విలన్ పరువు తీస్తూ ఉంటే కూతురు మొహం చూసి హీరోని ఏమీ చేయలేని అశక్తుడిగా నెహ్రూ మిగిలిపోయాడు. ఫిరోజ్ ఎంతలాగా గుర్తింపు తెచ్చుకున్నాడంటే అనధికార ప్రతిపక్ష నేత అంతలాగా. నెహ్రూ చేత ఆర్థిక మంత్రి కృష్ణమాచారితో రాజీనామా చేయించిన ఫిరోజ్కి పెద్ద నైతిక విజయం. దీంతో అతను జైంట్ కిల్లర్ అని పేరు సంపాదించాడు. విచిత్రం ఏంటంటే నెహ్రూ ఆధ్వర్యంలో స్థాపించబడిన నేషనల్ హెరాల్డ్ పేపర్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఫిరోజ్ ఉంటూ ఆ కాంగ్రెస్ పేపర్లో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషలిజం పేరుతో నెహ్రూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మరియు అధికార దుర్వినియోగం గురించి వ్యాసాలు రాసి నెహ్రూకి తరచుగా చికాకు తెప్పించేవాడు. ఫిరోజ్ నెహ్రూ నుండి అవినీతి రహిత పారదర్శకంగా ఉండే ప్రభుత్వాన్ని ఆశించి భంగపడ్డాడు ఫిరోజు నెహ్రూ దగ్గర నుండి. దీనివల్ల ఫిరోజ్ నెహ్రూలతో రాజకీయ విభేదాలు ఎక్కువ కాగా ఇందిరతో మనస్పర్ధల వల్ల కుటుంబ విభేదాలు ఎక్కువయ్యాయి. ఇందిరా ఫిరోజ్ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. 1912 సెప్టెంబర్ 12వ తేదీన అంటే 113 సంవత్సరాల క్రిందట ఈ రోజును పుట్టి 48 సంవత్సరాలు మాత్రమే బ్రతికి 1960 సెప్టెంబర్ 8ని కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు పారసీ పద్ధతిలో జరిగి నేటి ప్రయాగ్రాజ్లో గల పారసీల శ్మశాన వాటికలో ఖననం చేయబడ్డాడు. గుర్తుగా ఒక చిన్న సమాధి మరియు ఒక స్మారక ఫలకం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాబర్ సమాధిని ప్రత్యేకంగా వెళ్ళి దర్శించుకున్న నెహ్రూ, ఇందిరా మరియు రాహుల్కి తమకు దగ్గరగా ప్రయోగంలో ఉన్న తమ అల్లుడు, భర్త, తాత సమాధి అయిన ఫిరోజ్ గాంధీ సమాధి చూడడానికి టైం దొరకలేదు. ఫిరోజ్ గాంధీ అవసరం లేకపోయింది, ఆయన సమాధి అవసరం లేదు. కానీ ఆయన పేరు చివర తగిలించుకున్న తోక గాంధీ పేరు నిర్లజ్జగా నేటికి ఉపయోగించుకుంటున్నటువంటి నెహ్రూ కుటుంబం ఫిరోజ్ని పక్కన పెట్టింది కాబట్టి పద్ధతి ప్రకారం నెహ్రూ కుటుంబ కట్టుబానిస మేధావులు కూడా ఫిరోజ్ని పక్కన పెట్టేశారు. ఇదే కట్టుబానిసత్వానికి నిదర్శనం.